బేసిక్గా ఒక మనిషి మీద ఇంకో మనిషి దాడి చేయడం చూసాం. ఒక సమూహం మీద ఇంకో సమూహం దాడి చేయడం చూసాం. కానీ మన జెంజీ ఎరాలో ఒక వ్యక్తి మీద కొన్ని వందల వేల కుట్రపూరితమైనటువంటి హృదయాలు బుర్రల మధ్యలో సోషల్ మీడియా యుద్ధం జరుగుతుంది. ఒక్క వ్యక్తి మీద, కళ్యాణ్ పడాలనే ఒక్క వ్యక్తి మీద. నేను ఒక వీడియో చేశాను అనమాట ఇంతకుముందు. మన కళ్యాణ్ పడాలని అభిమన్యుడితో పోలుస్తూ ఒక వీడియో చేశాను. ఇప్పుడు అదే నిజమైంది. భారతంలో అభిమన్యుడు అంటాడే మన కళ్యాణ్ పడాల. పద్మవ్యూహంలో ఒకడే యుద్ధం చేసినట్టు మన కళ్యాణ్ పడాలో కూడా ఒక్కడే యుద్ధం చేస్తున్నాడు ఇంతమందితో. నిన్న పెట్టిన వీడియోకి వచ్చిన కామెంట్లు కానీ వేరే వీడియోలు చూశాను అనమాట. వేరే వీడియోలు నాకు ఎంత మండిందంటే ఒక వీడియో చూసిన తర్వాత ఎంత బలుపు లేకపోతే, ఎంత కొవ్వు లేకపోతే నా వీడియో కిందకి వచ్చి ఆ కామెంట్లో వీడియో కింద లింక్ పెడతావా? ఒక 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 అమ్మాయి అంట ఎవరో లింక్ పెట్టింది నాకు. నేను ఏ ఛానల్, నా ఛానల్ ఏంటో తెలుసు, నేను ఎవరికి సపోర్ట్ తెలుసు. ఎంత బలుపు లేకపోతే ఆ కామెంట్ కింద లింక్ ఇచ్చి మరీ నన్ను ట్రిగర్ చేస్తావా? ట్రిగర్ చేశారు. మళ్ళీ నేను కొంచెం ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే మళ్ళీ పద్ధతి గురించి మాట్లాడతారు. ఎంత బలుపు అంటే వీళ్ళకి, ఈ హేటర్స్కి కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు ఒక్కొక్కడు. నా ఏఐ ఫోటోలు పెట్టి నన్ను బిచ్చగాడని చెప్పేసి ఎడిట్లు చేసినప్పుడు లేదు పద్ధతి. కళ్యాణ్ పడాల ఏ తప్పు చేయకపోయినా తను తప్పు చేశాడని చెప్పేసి తన మీద నిందలు మోపినప్పుడు లేదు పద్ధతి. ఇప్పుడు ఎక్కడ లేని పద్ధతి ఇప్పుడు వచ్చేసిందా ఒక మాట తప్పు కంటానే? అది కాదండి, నాకు ఒకటి అర్థం కాక అడుగుతాను. కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళందరి గురించి ఒకటే చెప్తాను, అందరికీ ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని. కళ్యాణ్ గురించి ఆ మనీ స్కామ్ చేశాడు అని ఎవరైతే అంటున్నారో, ఎవరైతే ప్రచారం చేస్తున్నారో, చాలామంది చేస్తున్నారు, ఎవరెవరైతే చేస్తున్నారో అందరికీ ఒకటి అడుగుతున్నాను. అదేంటంటే తను మనీ స్కామ్ చేసేవాడే అయితే, నిజంగా మనీ స్కామ్ చేసే ఉద్దేశం ఉంటే ఇంతకు ముందు రానిది ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇంతకుముందు చాలామందికి చెప్పాడు కదా, వాళ్ళకి ఈ సమస్య ఉంది, వాళ్ళకి ఆ సమస్య ఉంది, మీరు దయచేసి సాయం చేయమని చెప్పి ఇంతకుముందు చాలామంది చెప్పాడు కదా. మరి అప్పుడెప్పుడు రాలేదే? మనీ స్కామ్ చేసే ఆలోచన వాడు ఎప్పుడైనా చేస్తాడు. అప్పుడు కోట్లకు సంబంధించింది, ఇప్పుడు కోట్లకు సంబంధించింది డబ్బులు వ్యవహారం అంటే. ఆ రోజు 2-3 పిల్లలకి సాయంగా ఇలాగే వీడియోలు చేశాడు. ఆ రోజు ఇది కోట్ల రూపాయలకు సంబంధించిన ఇంజక్షనే. మరి అప్పుడు కోట్లు రుచిగా అనిపించలేదు, ఇప్పుడు కోట్లు రుచిగా అనిపించినాయా? నాకు అర్థం కాదు. సాక్ష్యం ఏంటండి? సాక్ష్యం బురద వేసింది మీరు, బురద వెయ్యాలని చూస్తుంది మీరు. మాకేం అవసరం సాక్ష్యం చూపించుకోవడానికి? నాకు అర్థం కాక అడుగుతాను. ఎంత చచ్చిపోతున్నారంటే సాంగ్ రిలీజ్ టైంలో ఇన్ని కుట్రలు చేస్తున్నారంటే సాంగ్ హిట్ కాకుండా చేయడానికి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, రకరకాలు. మన తనూజా గారి లైవ్ పెట్టిన తర్వాత తనూజా గారు మ్యూచువల్ ఫ్యాన్స్ని కళ్యాణ్కి దూరం చేయడానికి ట్రై చేశారు. తనూజ మీద నెగిటివిటీ చేసి అది వర్కౌట్ అవ్వాలా, ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వాలా. మ్యూచువల్ ఫ్యాన్స్ని దూరం చేస్తే కళ్యాణ్కి వీక్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నారు. కానీ ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వకపోయేసరికి ఇది మొదలు పెట్టారు, ఇది బయటకు తీసుకొచ్చారు. ఇలాంటి దిక్కుమాలిన వాటికి కళ్యాణ్ ప్రతిదానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బురద వేసింది మీరు, సాక్ష్యాలు ఉంటే మీరు చూపించాలి. మాకేం అవసరం సాక్ష్యాలు చూపించడానికి? మేము వీడియోలు చేయడానికి సాక్ష్యాలు అవసరంలా, చెప్తున్నా వినండి. మేము వీడియోలు చేయడానికి తను తప్పు చేయలేదని చెప్పడానికి మేము సాక్ష్యాలు చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఇన్ని సంఘటనలు జరిగాయి. ఈ సంఘటనలో ఈ సిచ్యువేషన్సే సాక్ష్యాలు మాకు. ఇంతకుముందు 4-3 పిల్లలకు చెప్పాడు ఇలాగనే. మరి అప్పుడెప్పుడు స్కామ్ జరగలేదా? అప్పుడు డబ్బులు సంబంధించిందా? అప్పుడు డబ్బులు స్కామ్ జరగలేదు, ఇప్పుడు మాత్రం జరిగిందా? చెప్పండి నాకు. ఆ బ్లైండ్ క్రికెటర్స్ ఆడే టోర్నమెంట్కి ఏదైతే ఉందో తను గెస్ట్గా వెళ్ళాడు, డబ్బులు తీసుకోకుండా వెళ్ళాడని చెప్పేసి ఆ నిర్వహించిన వ్యక్తి చెప్పాడు. మరి డబ్బులు తీసుకోకుండా చేసిన ఉదార హృదయం కళ్యాణ్ పడాలది. దీనికి కక్కుర్తి పడతాడా? తనకు తెలీదా స్కామ్ చేస్తే బయటపడుతుందని? తను చేస్తాడని మీరు అనుకుంటున్నారు, మేము అనుకోవడంలా. మాకు అవసరం లే సాక్ష్యాలు. ఈ సిచ్యువేషన్సే సాక్ష్యాలు మాకు. మీకు దమ్ము ఉంటే మీరు చూపించండి, సాక్ష్యాలు బయటికి తీసుకురండి, బయటికి తీసుకొచ్చి చూపించండి. ఈ సాంగ్ రిలీజ్ అయ్యే టైంలో మాత్రం ఇలాంటి కుట్రలు చేయాలని చూస్తున్నారు. కానీ మీరు మాత్రం పక్కకి చూపు మలచకండి, మీ దృష్టిని పక్కకి తీసుకెళ్ళద్దు. సాంగ్ మీదనే దృష్టి పెట్టండి, సాంగ్ని హిట్ చేయడం మీదే దృష్టి పెట్టండి దయచేసి. సాంగ్ ఒక్కసారి సక్సెస్ అయిపోయిన తర్వాత అన్నీ కొట్టుకుపోతాయి. ఈ సాంగ్ ఒక్కటి హిట్ అయిందంటే చాలు,
మొత్తం సునామీలో సునామీ వస్తే ఊర్లు ఎలా కొట్టకపోతాయి సరే అలా కొట్టకపోతాయి ఈ నెగిటివిటీ అంతా. ఒక్క సక్సెస్ సమాధానం చెప్తుంది అందరికీ. సో ఇదన్నమాట నిన్న పెట్టిన కామెంట్స్కి కానీ కొన్ని నేను చూసినటువంటి కొన్ని వీడియోలకు కానీ నేను ఇచ్చే రిప్లై. మళ్ళీ 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 దీని మీద నన్ను ట్రిగ్గర్ చేయాలని చూస్తే మాత్రం చాలా దూరం పోతాను చూస్తున్నా. చాలా దారుణంగా మాట్లాడాల్సి వస్తుంది. మళ్ళీ పద్ధతులు గిద్దతులు మాట్లాడారంటే మొహం బయలిపోద్ది చెప్తున్నా.